ఒక మనిషి, ఒక దేవుడు, ఒక న్యాయయుద్ధం ఇవన్నీ కలిసినప్పుడు కథలు కేవలం కథలు కావు. అవి గర్జిస్తాయి. ఇన్నేళ్లుగా ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో సూర్య, అతడే ఇప్పుడు వస్తున్నాడు. ఒక కొత్త రూపంలో, ఒక కొత్త దెబ్బతో. వీరభద్రుడు, న్యాయం కోసం వచ్చిన ఒక దేవుడి, భూమిపై రాసుకున్న యుద్ధగాథ. చీకటితో నిండిన ఒక ఇల్లు. ఆ ఇల్లులో మీను అనే అమ్మాయి. జీవితమే పోరాటమైపోయిన స్థితి. ఆమెకున్న చివరి ఆశ ఆమె నగలు. కాని అవి కూడా దొంగ చేతుల్లో పడతాయి. ఆశలు ఆక్సిజన్లా కావాల్సిన సమయం. అందుకే మీను తండ్రి కోర్టుకి వెళ్తాడు. కాని అక్కడ న్యాయం కాదు, నాటకం మొదలవుతుంది. అక్కడ కనిపిస్తాడు ఒక మనిషి, ఒక లాయర్, ఒక గందరగోళం. బేబీ కృష్ణ, న్యాయానికి అడ్డుగోడలా నిలిచే వ్యక్తి. ఫైల్స్, రూల్స్, అవినీతి అన్నీ అతని చేతుల్లోనే ఆగిపోతాయి. కేసు ముందుకు వెళ్లదు. జనం ముందుకు రారు. జీవితం మాత్రం వెనకడుగు పడుతుంది. నిరాశలో కూరుకుపోయిన మీను తండ్రి వీరభద్ర స్వామి గుడిలోకి వెళ్తాడు. ఒక దీపం వెలిగిస్తాడు. ఒక ప్రార్థన చేస్తాడు. మరి ఆ ప్రార్థన వినిపిస్తుంది. దేవుడే రూపం దాలుస్తాడు. డీప్ పాజ్. ఆకాశం గంభీరంగా మారుతుంది. గాలి ఆగిపోతుంది. దేవాలయం నడుమ కనిపిస్తాడు సూర్య. వీరభద్రుడు గా. అతడు దేవుడు. అతడు మనిషి. అతడు తీర్పు. అతడు వచ్చిందే ఒక్క కారణం కోసం, న్యాయం. బేబీ కృష్ణ నియమాలను ఆయుధంలా వాడుతాడు. కాని వీరభద్రుడు న్యాయాన్ని విలువలుగా వాడుతాడు. ఇద్దరి మధ్య మొదలవుతుంది సత్యం వర్సెస్ వ్యవస్థ, దేవుడు వర్సెస్ దుర్మార్గం, న్యాయం వర్సెస్ నరకం. కోర్టుగదులు యుద్ధ రంగాల్లా మారతాయి. లాయర్లు పావుల్లా పడిపోతారు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఒక గలక్, ఒక గర్జన. న్యాయ వ్యవస్థలో ఉన్న పగుళ్ళు వీరభద్రుడి కంటికి కనిపిస్తాయి. అతడు అడుగుతాడు, న్యాయం ఎందుకు ఖరీదైంది? సామాన్యుడి గొంతు ఎందుకు మూయబడుతోంది? దేవుడు దిగితేనే న్యాయం జరిగే రోజా ఇది? మరి ఇదే ప్రశ్న సినిమాను ముందుకు నడిపిస్తుంది. కాని దేవుడికి కూడా ఒక సవాలు వేస్తాడు విలన్. మాయాశక్తులు లేకుండా పోరాడితేనే గెలుపు. పాజ్. అయితే వీరభద్రుడు ఆ మాటను పట్టించుకోడు. తన దైవశక్తితోనే ముందుకు సాగిపోతాడు. అక్కడే కథ ఫ్లాట్ అవుతుంది. కథ అవకాశాన్ని కోల్పోతుంది. ఎఫెక్ట్స్ అద్భుతం. విజువల్స్ భారీగా. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ పవర్ఫుల్గా. కాని కథ మాత్రం స్లోగా, సాఫ్టుగా, సరిగా కాదు. దేవుడి మాయాజాలం ఆధారంగా ముందుకు వెళ్లే కథ కొత్తదనం చూపించదు. డ్రామా పీక్కి వెళ్లదు. ఎమోషన్ హార్ట్ను తాకదు. ఎక్కడో ఏదో మిస్సింగ్గా అనిపిస్తుంది. సూర్య 50 ఏళ్లలో ఇంత డాషింగ్ లుక్. అవును, అదిరిపోయాడు. యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, గర్జన బాగానే ఉన్నాయి. కాని అతడిలోని ఇంటెన్సిటీ ఈ సినిమాలో కొద్దిగా తగ్గింది. త్రిష సీన్స్ ఓకే, లుక్ కొన్ని చోట్ల మాయమైంది. ఆర్జే బాలాజీ విలన్గా బలంగా నిలవలేకపోయాడు. ఇంద్రన్స్ హార్టచింగ్ పెర్ఫార్మెన్స్. సాయి అభ్యంకర్ సంగీతం కొన్ని చోట్ల బాగుంది. ఎక్కువగా మిస్ అయింది జీకే. విష్ణు ఛాయాగ్రహణం టాప్ క్లాస్ గ్రాఫిక్స్, దివ్యంగా రైటింగ్ టేకింగ్ అస్సలు పెకప్ కాలేదు. దైవం, న్యాయం, యుద్ధం ఇవన్నీ ఉన్నా ఈ కథలో కావాల్సిన లోతు మిస్సయ్యింది. వీరభద్రుడు విజువల్స్ అద్భుతం. మాస్ కిక్ కొంత ఉంది. కాని కథలో కొత్తదనం లేదు. అన్నింటితో సూర్య ఫ్యాన్స్కు ఇది ఓకే సినిమా. సాధారణ ప్రేక్షకులకు మిశ్రమ అనుభూతి.